వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలోని సాకెత్ జిల్లా కోర్టులో కాల్పుల కలకలం. కోర్టు కాంప్లెక్స్ లో మహిళపై దుండగులు కాల్పులు. టీటీడీ విజిలెన్స్ అధికారుల వలకు చిక్కిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ. దర్శనాల కోసం భక్తుల నుండి 1,05,000 తీసుకున్నట్లు నిర్ధారణ. ప్రాణం ఉన్నంత వరకు బారాసాలోని అన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న. ఆదరణను చూసి తట్టుకోలేకే పార్టీ మారుతున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. గన్నవరం టికెట్ కోసం 10 మంది వరకు పోటీ పడుతున్నారని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలోని సాకెత్ జిల్లా కోర్టులో కాల్పుల కలకలం రేపాయి. కోర్టు కాంప్లెక్స్ లో ఓ మహిళపై దుండగులు కాల్పులు జరిపారు. మొత్తం 4 రౌండ్లు ఫైర్ చేశారు. కాల్పుల్లో గాయపడిన మహిళను అక్కడే ఉన్న ఒక పోలీస్ అధికారి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఒక ఆర్థిక వివాదానికి సంబంధించిన కేసు విచారణ నేపథ్యంలో బాధితురాలు కోర్టుకు వచ్చారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్స్ బ్లాక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. కోర్టుకు చేరుకున్న క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలిని పరిశీలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుడు న్యాయవాది దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నగదు తీసుకునే ప్రోటోకాల్ బ్రేక్ దర్శన టికెట్లు ఇస్తున్న ఎమ్మెల్సీ వ్యవహారం టీటీడీ విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. సదరు ఎమ్మెల్సీ అదనపు ఈవో కార్యాలయంలో 14 ప్రోటోకాల్ బ్రేక్ దర్శన టికెట్లకు లెటర్ అప్లై చేశారు. ఆయనకు 10 టికెట్లు మాత్రమే కేటాయించారు. తరచూ దర్శనాలకు గదులకు సిఫార్సు లేఖలు పంపుతున్న ఎమ్మెల్సీ ఈసారి షేక్ షాబ్జీ స్వతంత్రంగా వస్తానని చెప్పాడు. 6గురిని శ్రీవారి దర్శనం చేయించడం కోసం 1,05,000 రూపాయలను భక్తులు ప్రజాప్రతినిధి డ్రైవర్ ఖాతాకు పంపారు. గత నెల రోజుల వ్యవధిలో ప్రజాప్రతినిధిని 19 సిఫార్సు లేఖలు జారీ చేశారు. ప్రతి సిఫార్సు లేఖని ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకే ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వ్యవహారం అధికారులకు చేరింది. దాంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. భక్తులు ఆధార్ ట్యాపరింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా హైదరాబాద్ అడ్రస్ ఆధార్లతోటి దర్శనానికి అప్లై చేశారని, కానీ తనిఖీలో బెంగళూరు వారిగా గుర్తించామని అధికారులు వెల్లడించారు. భక్తుల నుండి 1,05,000 తీసుకున్నట్లుగా తేలింది. ఎమ్మెల్సీ డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించామన్నారు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్యాప్తు చేస్తున్నామని టీటీడీ విజిలెన్స్ విజిఓ గిరిధర్ రావు వెల్లడించారు. షేక్ షాబ్జీ ఈయన గారు వచ్చేసి ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి 2021లో ఎలక్ట్ అయ్యారు. ఈయన ఫ్రీక్వెంట్గా తిరుమలకి లెటర్స్ అప్లై చేయడము, రికమెండ్ చేయడము, సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. అలాగే నిన్న పర్సనల్గా నేనే వస్తున్నానని చెప్పేసి ఆయనతో పాటు 14 మందికి విఐపి బ్రేక్ దర్శనం విత్ ప్రోటోకాల్ ఈవో ఆఫీస్లో అప్లై చేశారు. కానీ ఈవో ఆఫీసు 14 బదులు 10 మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన సొంతంగా వస్తున్నాడు. ఆ 10 శాంక్షన్లో కూడా 6 మంది, అంటే ఇతనితో కలిపి 7 మంది వస్తున్నారు. సరే అని చెప్పేసి ఇది నేపథ్యంలో ఈరోజు మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం టికెట్ వెరిఫై చేస్తే వీళ్ళ ఎమ్మెల్సీ గారు వెంట వచ్చిన 6 మంది ఎవరైతే ఉన్నారో యాత్రి పిలిగ్రిమ్స్, వాళ్ళకి ఆధార్లు ఒరిజినల్ ఆధార్తో కంపేర్ చేస్తే ట్యాంపర్ చేయబడి ఉన్నాయి. వీళ్ళు సబ్మిట్ చేసిన లెటర్ వచ్చేసి హైదరాబాద్ అడ్రస్ చూపిస్తుంది, కానీ వాళ్ళు నిజంగా చూస్తే కర్ణాటక బెంగళూరు వాసులు. సో ఇట్లా ఇండిఫరెన్స్గా ఉంది కదా అని చెప్పేసి మేము విజిలెన్స్ ఎంక్వైరీ టేకప్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వాళ్ళ డ్రైవర్ రాజు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అకౌంట్లో కొద్దిగా అన్నోన్ ఎలిమెంట్స్ నుంచి కొద్దిగా 1,05,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం కూడా విజిలెన్స్ గుర్తించాము. ఫర్దర్గా ఎంక్వైరీ చేసి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేస్తాము. ఎంత అని కరెక్ట్గా నిర్ధారించలేము, కానీ ప్రస్తుతానికి 1,05,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడినట్టు గుర్తించడం జరిగింది. అది ఎంక్వైరీ చేయాలి.
కంప్లీట్గా లేదు, పూర్తిగా డేటా ఎన్క్వైరీ చేయాలి. దిస్ ప్రైమరీగా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఏముందని తర్వాత ప్రాణం ఉన్నంత వరకు తన ప్రయాణం భారాసవుతేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. ప్రజల నుంచి వస్తున్న విశేషమైన ఆదరణను చూసి తట్టుకోలేకే పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. భాజపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలకు సరైన రీతిలో సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా భారత ప్రజాదరణ లభిస్తోందని, అది చూసి ఓర్వలేకనే స్థానిక భాజపా నేతలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏ రకంగా ఎన్ని రకాల కుట్రలు చేసైనా లేనిపోని నిందలు పెట్టించి అటు పార్టీని ఇటు నాయకుల్ని బదనాం చేయాలని చెప్పి ఇలా బీజేపీని చూస్తూ ఉన్నాం. ఇలా ఈడీలు, సిడీలు, సిఐడీలు, ఇలా ఐటీ దాడులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదో రకంగా ప్రలోభాలకు లొంగ తీసుకోవటానికి కొరకు భయపెట్టి ఎన్ని చేసినా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపట్టులు కారు బిడ్డ. అందుకొరకే దయచేసి ఇలా చూస్తూ ఉంటే, ఎందుకంటే రోజు డే బై డే ఆదిలాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని కొత్తగా మరి అక్కడ ప్రతిష్టాపించజేయడం, దాని ఇనాగ్రేషన్ చేయడం, అదొక 2 రోజులు ఆదిలాబాద్లో పెద్ద చర్చ అయిపోయింది. దళిత జాతులే కాదు, అంబేద్కర్ వాదులు ఎందరున్నారో కులాలకు మతాల సంబంధం లేకుండా మరి ఇలా రాత్రి పొద్దున నుంచి ఇక్కడ ఏదో ఒకటి కుంపటి పెట్టాలని చెప్పి వాళ్ళ మనసులే జెండా పడతారు. వాళ్ళ మనసులే జెండాను పట్టిన వ్యక్తిని కొడతారు. ఇద్దరు మరి ఆఖరికి పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో విచారణలో ఇద్దరు బీజేపీ వాటిలో తెలిపోయి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నేను విన్నాను అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని నాశనం చేశారని దుయ్యబట్టారు. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి 10 మంది వరకు పోటీ పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో వైసీపీ సైకోలు తయారయ్యారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలోని భూముల విలువ ఎంత ఉందో ఇప్పుడు విలువ ఎంతో గమనించాలని చింతమనేని అన్నారు. గన్నవరం విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న విమానాల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెప్పారు. సొంత తల్లి చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. బాబాయి హత్యను అడ్డం పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేసిన చరిత్ర జగన్దని అన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని, బాబును గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. కొత్త తరానికి సంబంధించినటువంటి వారు వస్తా ఉంటారు. మీలోనే ఎవరైనా ఆ నాయకుడిగా ప్రకాశిస్తారేమో కూడా మనం ఎవరూ కూడా కనలేదు, కనబోము. కానీ సరైనటువంటి నాయకుడిని, దీటైనటువంటి నాయకుడిని మీరు మేషం వెలేసే విధంగా, గెలిచే విధంగా ఈ నియోజకవర్గానికి మన నాయకుడు ఆలోచన చేసి పంపిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున థ్యాంక్ యూ నాకు చెప్పడం కాదు, చంద్రబాబు గారి యొక్క ఆలోచన విధానం అది. ఈనాడు ఒకటి పోతే 10 మంది ఉన్నారు. గన్నవరం అని 150 కోట్లు పెట్టాలని అతడు గన్నవరం ఇప్పిస్తారని జనగారు మనం వచ్చాడు దగ్గరికి. మాటలతో కాదమ్మా, చేపలతో మాట్లాడదాం ఎవరని చెప్పాను నేనే. నా దగ్గరికి వచ్చారు, నేను అబద్ధం చెబుతున్నా మీకు, నాకు ఆ ధర్మం పట్ల. కానీ అలాంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. అనేక మంది ఈ పార్టీని అడ్డం పెట్టుకుని గెలిచి ఈ రోజున వాళ్ళకి ఒక చరిత్ర, వాళ్ళకి శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో కానీ ఈ పార్టీ జిల్లాలో కానీ ఒక అవకాశం కల్పించారంటే అది తెలుగుదేశం పార్టీ గన్నవరం పరిశీలకులు అబ్జర్వర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్,
రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు జరుపుకున్నది 420 బర్త్డే అని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తానే ఇంద్రుడు, చంద్రుడు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాబు వస్తే జాబ్ వస్తుందని గతంలో ప్రచారం చేశారని, బాబు వచ్చాడు కానీ జాబు రాలేదని అన్నారు. తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. సొంత తమ్ముడిని గదిలో బంధించిన సైకో శాడిస్ట్ చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు అక్రమాలకు బట్టబయలు వస్తున్నాయని, త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. మైకు కూడా పట్టుకోలేని స్థితికి చంద్రబాబు వచ్చారని, ఆయనను జనాలు శాశ్వతంగా ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని అన్నారు. సెప్టెంబర్లో విశాఖకు వెళ్లడం ఖాయమని, అక్కడి నుంచి పాలన జరుగుతుందని చెప్పారు. ఏపీ రాజధానిపై వైజాగేనని అన్నారు. నీ తల్లికి తండ్రిని కూడా గుర్తించవు నువ్వు. కనీసం నీ తమ్ముడు ఇవాళ ఆరోగ్యం పాడైపోయి ఎన్ని సంవత్సరాల నుంచి ఒక గదిలో బందికాణాలో ఉన్నాడు పాపం. కనీసం ఏ రోజైనా నా తోడ పుట్టినవాడు, నా రక్తం అతను చూద్దామా అనే ఆలోచన నీకు కలిగిందా? నువ్వు పాషాను, నువ్వు మనిషి కాదు. ఓన్లీ నువ్వే, నీ కుటుంబమే, నీ కొడుకే, నీ మనవడే, నీ భార్యనే, నీ బావే. ఇంకెవ్వరు ఈ రాష్ట్ర ప్రజలు అల్లకల్లోలం అయిపోయి లక్ష్మణాన్ని బాధపడుతున్నా సరే నీకు ఆనందంగా ఉంటుంది. నువ్వు సైకో కాదు, శాడిస్టు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నావు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా బిడ్డలాగా, ఒక కొడుకులాగా, మనవళ్ళలాగా పెనవేసుకుపోయారు కుటుంబంలో. అతన్ని మా ఇంటి విలవేలుపు లాంటి మనిషి, మా ఇంటికి వరం అని కోరుకుంటుంటే నీ తండ్రి కొడుకులకి మాత్రం సైకో అతను. 100% కరెక్ట్. నీ తండ్రి కొడుకులకి జగన్మోహన్ రెడ్డి గారు సైకోనే. ఈ రాష్ట్రాన్ని కాపాడి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపిస్తూ, పేద ప్రజానీకానికి మేలు చేస్తూ, చదువుకునే వాళ్ళకి విద్యను అర్జిస్తూ, ఉద్యోగస్తులు కల్పిస్తూ, ఏమయ్యా నీవు ఏ ఉద్యోగాలు ఇచ్చావయ్యా? నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 45,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఈయన రాగానే సెక్రటరియట్ ఎంప్లాయీస్ 1,36,000 ఉద్యోగాలు ఇచ్చి, వాలంటరీ ఉద్యోగాలు 2,46,000 ఉద్యోగాలు ఇచ్చి, ఏదైతే ఉద్యోగాలైతే 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ, మళ్ళీ ఇవాళ మరి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, పోలీసు కానీ, అన్ని వ్యవస్థల నుంచి కూడా, హెల్త్ నుంచి 46,000 ఉద్యోగాలు, 46,000 ఉద్యోగాల హెల్త్ నుంచి కానీ, ఇలాగ పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు కడుతున్నారు, పోర్ట్లు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే తట్టుకోలేక ఈర్ష్యతోటి ఏమేమో మాట్లాడుతున్నారు, పచ్చి అబద్ధాలు. నువ్వేం మాట్లాడినా చూపిస్తానికి నీకు ఎల్లో మీడియా ఉంది. ఆ ఎల్లో మీడియా ద్వారా పేద ప్రజలకి దొంగ ప్రచారం చేయాలనుకుంటున్నావు. కానీ ప్రజలు గమనిస్తున్నారు నీ టైంలో ఏమైంది, నీ టైంలో ఏం చేశావు.
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు లేదా అంటూ టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. మదనపల్లి మండలంలోని చిలకలుబైలు గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు అక్రమంగా నిర్మాణం చేపడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారాం రామ్దాస్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రెడ్డి సాహెబ్ తదితరులు మద్దతుగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ విధంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ విధంగా పోరాటం చేయాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో మనందరికీ తెలుస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాల భూములు కూడా ప్రైవేటు వ్యక్తులకు, పార్టీ కార్యకర్తలకు ఇల్లు కట్టుకోమని ఏమన్నా గవర్నమెంట్ సీఎం గారు ఏమన్నా ఆర్డర్ ఇచ్చినారా? ఒకప్పుడు గవర్నమెంట్ భూములన్నీ అర్థం అమ్ముకుంటాము, ప్రభుత్వానికి ఆదాయం కావాలని ఏ విధంగా అయితే సీఎం గారు విన్నవించారో దాన్ని ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు చేసి చూపిస్తూ ఉండారా అని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. ప్రభుత్వ భూములన్నీ ఈ విధంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజెంట్ ప్రభుత్వ వ్యక్తులు కావచ్చు దోచుకుంటూ వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ప్రభుత్వ స్థలాలన్నీ ఏం కావాలా, ప్రజలకు వెనకటికి అవసరమైన సౌకర్యాలన్నీ ఏ విధంగా కల్పిస్తారు? ఇది చాలా దారుణం. అక్కడ హెచ్ఎం గారు జేసీబీ పెట్టి భూమి చదును చేసి ప్రభుత్వానికి కావాల్సిన, స్కూల్కి కావాల్సిన ఆవరణాన్ని రెడీ చేస్తే జేసీబీ మీద కేసు పెట్టి ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం అది ఎంతవరకు దారుణం కదా? అది చాలా దారుణం. హెచ్ఎం గారు చేసే పనిని కూడా పోలీస్ స్టేషన్ల వరకు తీసుకెళ్లి ప్రభుత్వ ఉద్యోగుల మీదనే ఆ విధంగా చేయడం, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ కార్యకర్తలు, ఇది చాలా దారుణమైన విషయం. అది కంప్లీట్గా హర్షించదగ్గ విషయం కాదు. ఈ అందరి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాను. ఇలాంటివి పునరావృతం కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 15 రోజుల నుంచి చిగిల్బైల్ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల సంబంధించిన స్థలంలో అక్కడ ఉన్న పంచాయతీలో ఒక వ్యక్తి, డ్రైవర్గా ఉన్న వ్యక్తి ఇల్లు కట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్రెడీ గుణాలంతా కట్టడం జరిగింది. ఇక్కడ వేంపల్లి పంచాయతీ ప్రజలు, చిగిల్బైల్ పంచాయతీ ప్రజలు బిడ్డలు కూడా అక్కడ చదువుకుంటే స్కూల్ అది. హెడ్ మాస్టర్ గారు ఆ స్కూల్ ఆవరణం అంతా జేసీబీలతో క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ చేస్తే అక్కడ గునాది కట్టడం కడతారు. సో విలువైన భూమిని కబ్జా చేసేందరికి ఇవంతా ఇప్పుడు 2 గుంటలు చేస్తారు. మొత్తం 1.5 ఎకరా ఇంకా 10-15 రోజులు ఇట్లే గమనైపోతే 1.5 ఎకరా కూడా కబ్జా చేస్తారండి. ఈ సందర్భంగా చెప్తాము. మొత్తం ప్రభుత్వ భూములు కావచ్చు, పాఠశాల భూములు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి భూమికి స్థానిక తహసీల్దార్ కస్టోడియన్ ఆయన కాపాడాలి. అక్కడున్న విఆర్ఓ, అక్కడున్న ఆర్ఐ, మదనపల్లి తహసీల్దార్ భూములు కాపాడాల్సింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా దాదాపు 100 మంది వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి ఇచ్చేదానికి వచ్చినాం. ఇట్లా ప్రభుత్వ స్థలంని కాపాడండి, ఆ పాఠశాలలో స్థలం దురాక్రమణ గురవుతా ఉంది అని చెప్పేదానికి వస్తే ఎంఆర్ఓ గారు మళ్ళీ వస్తామని చెప్పినారు, ఇంతవరకు రాలేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వ సొమ్ము ప్రతి అధికారి కాపాడాలా. అట్లా కాపాడలేని పక్షంలో అఖిలపక్షం కావచ్చు, ప్రజాపక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎలుగెత్తి చెప్పేదానికి, ప్రశ్నించేదానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఆ హక్కుతో ఇటుకు వస్తే మళ్ళీ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత బాధాకరమో ఈ ప్రభుత్వంలో తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉంటాం, ప్రభుత్వ ఆస్తులు కాపాడేంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేసి స్కూల్ కట్టేంత వరకు కూడా నిద్రపోమని ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున జై జనసేన, జై. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీ మక్కా మస్జిద్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం మైనారిటీలకు చంద్రన్న కానుక, రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఎమ్మెల్యే వసంత్ 500 కోట్ల గ్రావెల్ దోచేశాడన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతలు 800 కోట్లు మట్టి మాఫియా దందా చేశారని తెలిపారు. పోలవరం కాలువ కట్టలను ధ్వంసం చేశారని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజ్ కేసును సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐతో గానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈరోజు వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో ఖమ్మం జిల్లాలో మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ గారు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ గారు, మా జిల్లా ఇన్ఛార్జు ఈ బైక్ ర్యాలీకి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు, యువమోర్చా నాయకులు మోహన్ నాయక్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బైక్ ర్యాలీలో వేలాది మంది యువకులు, స్వచ్ఛందంగా నిరుద్యోగ యువకులు పాల్గొని ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని కసితోటి నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ద్వారా నిరుద్యోగ యువకులను ఆగమాగం చేసినటువంటి ఈ కేసీఆర్కు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రి కేటీఆర్ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ద్వారా నష్టపోయినటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ₹1,00,000 నష్టపరిహారాన్ని చెల్లించాలి. టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చుకు పిలుపునివ్వడం జరిగింది. మే 2వ తారీఖు నాడు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో జరగబోయేటువంటి నిరుద్యోగ మార్చులో వేలాది మంది నిరుద్యోగ యువకులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. పేపర్ లీకేజ్ ద్వారా నష్టపోయినటువంటి నిరుద్యోగ యువకులకు మేము భరోసానిస్తున్నాం. ఈ పేపర్ లీకేజ్ అంశాన్ని భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయట్లేదు. నిరుద్యోగులు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, తీవ్ర బాధలు ఉన్నారో, ఆ దుఃఖాన్ని తుడడానికి, ఆ బాధలను తొలగించడానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి భరోసా నింపుతూ ఈ కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి ఖాళీలను భర్తీ చేస్తాం. పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తాం. నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేస్తాం. నష్టపోయినటువంటి నిరుద్యోగులు వయస్సులను కూడా సడలించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, కార్పొరేటు ప్రైవేట్ రంగాలను బలోపేతం చేస్తూ కూడా వాటిలో కూడా లక్షలాది ఉద్యోగాల కల్పించి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పి కూడా వారి భరోసా నింపుతూ వారందరూ కూడా ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని ప్రాతకాల సమయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అభిషేక సేవలో సేవించి దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో మంత్రికి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య మరియు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇన్ఛార్జ్ అధికార భాస్కర్ రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఒంటెత్తు పోకడలపై ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పాకలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్యం జిల్లాలో విద్యాశాఖకు చెందిన 4 ఉన్నతాధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీలో భాగంగా సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు. ఈరోజు మన్యం జిల్లాలో గౌరవ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు పర్యటనలో భాగంగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పి 4 విద్యా విభాగానికి సంబంధించినటువంటి వారిని సస్పెండ్ చేయడం ఒక విధంగా అవమానంగా భావిస్తున్నాను నేనైతే మాత్రం. కారణం ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి గతంలో కూడా మేము నివేదించడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. డైరెక్ట్గా చిన్న చిన్న కారణాలను కూడా ఉటంకించుకొని సస్పెండ్ చేయడం, భయభ్రాంతం చేయడం తగదని చెప్పేసి పలు సూచనలు కూడా చేశాం, అభ్యర్థించడం కూడా చేశాం. కానీ ఆయన ప్రభుత్వంలో నాటి నుంచి నేటి వరకు కూడా మార్పు జరగటం లేదు. కారణం ఎందుకంటే ఈ రోజుని మన్యం జిల్లా డిఓ గారు అయినటువంటి SDV రమణ గారిని సస్పెండ్ చేయడం చిన్న కారణం వల్ల, అదేవిధంగా వీరఘట్టం MEO
పి కృష్ణమూర్తి గారిని కూడా సస్పెండ్ చేశారు. ఒక చిన్న కారణం పట్టుకొని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి రోహిణి గారిని, అదేవిధంగా జీసీడీఓ రోజారమణ గారిని, నలుగురిని కూడా ఎట్ ఏ టైం సస్పెండ్ చేశారు. మరి పర్యవేక్షణలో చాలా పారామీటర్స్ ఉన్నాయి. హెచ్చరించవచ్చు, షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు, కానీ నేరుగా సస్పెండ్ చేసి ఏం సాధిస్తారు ప్రిన్సిపల్ హోదాలో మీకు? మేము చాలాసార్లు కూడా మిమ్మల్ని అడిగాం, భయభ్రాంతం చేయొద్దు, ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఒక విభాగానికి వెళ్ళడం, ఒక ఏరియాలో పర్యటించడం, ఆకస్మికంగా ఏదో చిన్న కారణాన్ని చూపించి మరి నేరుగా సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు సబు? బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలోని సాకెత్ జిల్లా కోర్టులో కాల్పుల కలకలం. కోర్టు కాంప్లెక్స్ లో మహిళపై దుండగులు కాల్పులు. టీటీడీ విజిలెన్స్ అధికారుల వలకు చిక్కిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ. దర్శనాల కోసం భక్తుల నుండి 1,05,000 తీసుకున్నట్లు నిర్ధారణ. ప్రాణం ఉన్నంత వరకు బారాసాలోని అన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న. ఆదరణను చూసి తట్టుకోలేకే పార్టీ మారుతున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. గన్నవరం టికెట్ కోసం 10 మంది వరకు పోటీ పడుతున్నారని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.